కరెంట్ లాస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో కిర్చాఫ్స్ కరెంట్ లాస్ మనకి లూప్ రూల్స్ అని కూడా చెప్పుకున్నాం. కానీ ఈ క్లాస్లో మనం కిర్చాఫ్స్ వోల్టేజ్ రూల్స్ డిస్కస్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం వాటిని లూప్ రూల్స్ అని కూడా చెప్తారు. సో మనకి జంక్షన్ రూల్స్ అయితే మనకి లూప్ రూల్స్, అవి కరెంట్ రూల్స్ అయితే మనకి వోల్టేజ్ రూల్స్. సో ఇక్కడ చూసినట్టయితే దానికోసం మనం కిర్చాఫ్స్ వోల్టేజ్ లాస్ లేదా లూప్ రూల్స్ అని కూడా చెప్తారు. ఓకే, సో దానికోసం ఈఎంఎఫ్స్ కానీ బ్యాటరీస్ కానీ ఈఎంఎఫ్స్ సెల్స్ కాంబినేషన్లో మనం బ్యాటరీస్ అని చెప్పుకుంటాం, వేరే విషయమే. సో బ్యాటరీస్ కానీ రెసిస్టర్స్ ఎలిమెంట్స్ కానీ మన క్లోజ్డ్ సర్క్యూట్స్ ని ఫామ్ చేసుకున్నట్టయితే, సో రెసిస్టర్స్ అయినా ఇండక్టర్స్ అయినా కెపాసిటర్స్ అయినా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ స్టోరేజ్ ఎలిమెంట్స్ అయినా సరే, బ్యాటరీస్ అయినా సరే, వోల్టేజ్ సోర్స్ కరెంట్ సోర్స్ ఏదైనా సరే కాంబినేషన్ లో తీసుకొని దానికి క్లోజ్డ్ సర్క్యూట్స్ ని ఫామ్ చేస్తే వాటిని లూప్స్ అని చెప్తాం. సో దానికోసం ఎగ్జాంపుల్ గా ఒక లూప్ ని డ్రా చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూల్ ఏం చెప్తుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో algebraic sum of EMFs and voltages around a closed circuit is equal to 0. సో ఈ స్టేట్మెంట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఈఎంఎఫ్స్ కానీ వోల్టేజెస్ కానీ లేదా వోల్టేజ్ డిఫరెన్సెస్ అయినా ఏదైనా సరే, వోల్టేజ్ డిఫరెన్సెస్ ఏదైనా రాసుకోవచ్చు. వోల్టేజ్ డిఫరెన్సెస్ ఏదైనా సరే క్లోజ్డ్ లూప్ లో తీసుకున్నట్టయితే వాటి సమ్మేషన్ మనకి, అంటే ప్లస్ వచ్చే ప్లస్ సింబల్ అయినా మైనస్ సింబల్ అయినా వాట్ ఎవర్ ఇట్ మే బి, సో అది ప్లస్ రూల్ ఫాలో అవుతున్న మైనస్ ఏదైనా సరే మనం వాటిలన్నిటిని సమ్మేషన్ చేయగలిగితే, ఒక క్లోజ్డ్ లూప్ లో సమ్మేషన్ చేసి ఎవరికి ఈక్వల్ అవుతుందని చెప్తున్నారు, 0కి ఈక్వల్ అవుతుందని చెప్తున్నారు. సో అది మనకి కిర్చాఫ్స్ వోల్టేజ్ రూల్స్ లేదా లూప్ రూల్స్ అని చెప్పుకుంటాం. సో ఆ లూప్ రూల్ ని డిస్కస్ చేయడం కోసం మనం ఇందాక చెప్పుకున్నట్టే ఒక లూప్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అంటే ఇండక్టర్, కెపాసిటర్, రెసిస్టర్ లాంటి స్టోరేజ్ ఎలిమెంట్స్ అయినా సరే, సో సెల్స్ కాంబినేషన్స్ లో అది సిరీస్ కాంబినేషన్ అయినా పారలల్ కాంబినేషన్ అయినా మనం దాన్ని బ్యాటరీ అని పిలుస్తాం, అవునా. సో బ్యాటరీ కాంబినేషన్స్ అయినా సరే, లేదా వోల్టేజ్ సోర్స్ కరెంట్ సోర్స్ అని చెప్తారు. అంటే వోల్టేజ్ ప్రొవైడ్ చేయడానికి వోల్టేజ్ సోర్స్, కరెంట్ ప్రొవైడ్ చేయడానికి కరెంట్ సోర్స్లు ఉంటాయి. సో ఆ సోర్స్ అయినా సరే మనం ఐదర్ ఇట్ ఇస్ సిరీస్ కాంబినేషన్ లేదా పారలల్ కాంబినేషన్ లో మనం కనెక్ట్ చేసుకున్నట్టయితే దాన్ని క్లోజ్డ్ లూప్ అని చెప్పుకుంటాం. సో ఆ క్లోజ్డ్ లూప్ ఎగ్జాంపుల్ గా తీసుకొని ఈ ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. కాకపోతే వాటి కోసం మీకు ఈఎంఎఫ్స్ అంటే బ్యాటరీస్ దగ్గర ప్రొడక్షన్ అయిన వాల్యూస్ అని తెలిసిందే. నెక్స్ట్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ లేదా వోల్టేజెస్ లేదా పొటెన్షియల్స్ ఇవన్నీ కూడా మనం బేస్డ్ ఆన్ ఓమ్స్ లా క్యాలిక్యులేషన్ చేస్తాం. సో దానికోసం మనం ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటల్లా డెఫినేషన్ ఏంటంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఈఎంఎఫ్స్ లేదా వోల్టేజెస్. సో ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ అండ్ ఈఎంఎఫ్స్ అరౌండ్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పగలిగితే సరిపోతుంది. సో దాన్ని మనం ఇప్పుడు ఒక క్లోజ్డ్ లూప్ డిజైన్ చేసి ఎగ్జాంపుల్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మనం నేను ఎగ్జాంపుల్ గా క్లోజ్డ్ లూప్ ని డ్రా చేస్తాను. సో దానికోసం ఒక బ్యాటరీ కనెక్షన్ ఇస్తున్నాను. సో ఇది బ్యాటరీకి పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్, మళ్ళీ పాజిటివ్, నెగిటివ్. సో సెల్ కాంబినేషన్ లో మనం ఇక్కడ బ్యాటరీని కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మనకి నెగిటివ్ టెర్మినల్ అవుతుంది. ఇక్కడ మన రెసిస్టర్ R1, సో రెసిస్టర్ R2, సో ఇక్కడ రెసిస్టర్ R3. సో అగైన్ మళ్ళీ తీసుకొచ్చి దీనికి కాంబినేషన్ ఇస్తున్నాం. ఇవన్నీ సిరీస్ కాంబినేషన్ లో ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం, పారలల్ కాంబినేషన్ లో తీసుకోకూడదని కాదని అర్థం. సో ఇక్కడ సిరీస్ కాంబినేషన్ లో ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను, పారలల్ కాంబినేషన్ లో తీసుకోకూడదని దాని అర్థం కాదు. ఇక్కడ నేను రెసిస్టర్స్ బ్యాటరీస్ చెప్పి సింపుల్ సర్క్యూట్ ని గీసాను. అలా కాకుండా ఇండక్టర్ తీసుకోవచ్చు, కెపాసిటర్ తీసుకోవచ్చు, వోల్టేజ్ సోర్స్లు, కరెంట్ సోర్స్లు ఏవైనా తీసుకోవచ్చు. బట్ కానీ క్లోజ్డ్ సర్క్యూట్ ఫామ్ చేయడం వల్ల లూప్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనకి లూప్ ఫామ్ అయింది, కరెంట్ లూప్ ఫామ్ అయింది. సో ఇది మనకి లూప్ ఫామ్ అయింది అన్నమాట. ఈ లూప్ లో సేమ్ వాల్యూస్ ఆఫ్ అంటే ఒకటే వాల్యూ ఆఫ్ కరెంట్ I అనేది ఫ్లో అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఎన్ని సర్క్యూట్స్ తీసుకుంటే ఎన్ని క్లోజ్
క్లోజ్డ్ సర్క్యూట్స్ తీసుకుంటే అన్ని లూప్స్ ఉన్నట్టు అర్థం అవునా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పక్కనే ఇంకో క్లోజ్డ్ సర్క్యూట్ ఉందని తీసుకుందాం. ఇక్కడ ఇండక్టర్ కెపాసిటర్ విషయం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇండక్టర్స్ కెపాసిటర్స్ గురించి మనకి ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో నేర్చుకున్నాం. సో స్టోరేజ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, వాటి డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి, వాటి సింబల్స్ ఏంటి, అవన్నీ ఆ విషయాలు ఫారడేస్ లాస్ ఆఫ్ ఇండక్షన్ లో నేర్చుకున్నాం. సో ఇక్కడ మనం ఇంకో క్లోజ్డ్ కన్సిడరేషన్ లో తీసుకున్నట్టయితే ఇక్కడ రెసిస్టర్ చెప్పుకున్నాం కాబట్టి ఇది R3. సో ఇక్కడ మనకి R4 ఇది అనుకుంటే R5 మళ్ళీ ఇక్కడ క్లోజ్డ్ సర్క్యూట్ ఫామ్ అయింది. ఇక్కడ బ్యాటరీ ఉన్నా సో ఇక్కడ మనకి పాజిటివ్ నెగటివ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లూప్ తీసుకోవాలి. ఇది లూప్ 2. సో ఇది మనకి లూప్ 1 అయితే ఇది మనకి లూప్ 2. ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ I1 అయితే ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ I2. ఓకే. సో ఇలా లూప్స్ కన్సిడరేషన్ లోకి తీసుకొని వీటి దగ్గర ఉన్న ఈఎంఎఫ్స్ కానీ వోల్టేజెస్ కానీ వాటి సమ్మేషన్ ఆల్జీబ్రిక్ సమ్. సో అక్కడ ఆల్జీబ్రిక్ సమ్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నా అంతే. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ గా ఓన్లీ ఫస్ట్ లూప్ తీసుకొని కన్సిడర్ క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నామా అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మీకు ఒక 2 లూప్స్ వరకు క్యాలిక్యులేట్ చేయగలిగితే సరిపోతుంది. సో ఫర్దర్ స్టడీస్కి వెళ్ళే కొద్దీ వీటిలో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ లూప్స్ ఏంటి, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కరెంట్స్ ఏంటో కూడా డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ జంక్షన్ రూల్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ కరెంట్స్, కానీ వోల్టేజ్ రూల్స్ లేదా లూప్ రూల్ మనకి మెయిన్లీ డిపెండ్స్ అపాన్ వోల్టేజెస్. ఓకే. సో ఇక్కడ లూప్ 2 ని రబ్ చేసేస్తున్నాను. సో మనం ఎగ్జాంపుల్ గా ఒక లూప్ ని తీసుకొని క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వాళ్ళు చెప్పినట్టే డెఫినేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఆల్జీబ్రిక్ సమ్ అన్నారు కాబట్టి సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నెగటివ్ సింబల్ ఉంటే మనకి హై పొటెన్షియల్ రీజియన్. సో ఇక్కడ మనకి నెగటివ్ సింబల్ ఉంటే హై పొటెన్షియల్ రీజియన్ అని అర్థం. అదే పాజిటివ్ సింబల్ ఉంటే మనకి లో పొటెన్షియల్ రీజియన్ అని అర్థం. లో పొటెన్షియల్ రీజియన్ అని అర్థం. సో కరెంట్ ఫ్లో ఎప్పుడు కూడా మనకి హై పొటెన్షియల్ రీజియన్ నుంచి లో పొటెన్షియల్ రీజియన్ కే జరుగుతుంది. హై పొటెన్షియల్ రీజియన్ నుంచి లో పొటెన్షియల్ రీజియన్ కి కరెంట్ ఫ్లో జరుగుతుంది. అది ప్రీ డిఫైన్డ్, దీన్ని ఎవరు మార్చదు. సో కరెంట్ ఫ్లో జరిగిందంటే మనకు అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ అవ్వాలి. అది కూడా ఆ డిఫరెన్స్ కూడా హై పొటెన్షియల్ రీజియన్ నుంచి లో పొటెన్షియల్ రీజియన్స్ కి ఎలక్ట్రాన్ ఫ్లో అనేది జరుగుతుంది. సో అందుకోసం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను తీసుకున్న లూప్ లో కరెంట్ మనకి హై పొటెన్షియల్ రీజియన్ నుంచి లో పొటెన్షియల్ రీజియన్ కి జరిగింది. కానీ ఇక్కడ ఉండే ఈఎంఎఫ్ వాల్యూ మనం ఈ కింద తీసుకుందాం. మనం సెల్స్ ఈఎంఎఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ లో మనం బ్యాటరీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈఎంఎఫ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఏమని, సో అక్కడ సెల్ లో మనకి పాజిటివ్ ఎలక్ట్రోడ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ మధ్యలో ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఉంటుందన్న విషయం లాస్ట్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో అక్కడ ఈఎంఎఫ్ ఈ స్మాల్ ఈ అయినా క్యాపిటల్ ఈ అయినా ఏదైనా సరే మనకు అక్కడ ఈఎంఎఫ్ ఈ కింద తీసుకుంటాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఈ కింద తీసుకున్నట్టయితే పాజిటివ్ ఎలక్ట్రోడ్ వోల్టేజ్ మైనస్ ఆఫ్ మైనస్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ వోల్టేజ్ మైనస్ I ఇంటూ R. సో ఇక్కడ ఈ R అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎవరికి, ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ కి. ఆ విషయం కూడా మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ ప్లస్ ఈ తీసుకోవాలా మైనస్ ఈ తీసుకోవాలా అనేది ఈ కరెంట్ ఫ్లో డైరెక్షన్ మీద డిసైడ్ అవుతుంది. సో ఆల్జీబ్రిక్ సమ్స్ అంటే మనకు అక్కడ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా అవన్నీ సమ్మేషన్ అవుతాయని అర్థం. ఆ సమ్మేషన్ అయినప్పటికీ అవి ఈక్వల్ టు 0 అవుతాయని చెప్పడం కోసం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే దీన్ని ప్లస్ ఈ మైనస్ ఈ అనేది ఇక్కడ చూసుకోవాలి. కరెంట్ మనకి ఫ్లో డైరెక్షన్ ఎలా ఉంది అంటే మైనస్ టు ప్లస్. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ మైనస్ టు ప్లస్ అంటే హై పొటెన్షియల్ రీజియన్ నుంచి లో పొటెన్షియల్ రీజియన్ కి జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనం ప్లస్ ని తీసుకోవచ్చు. అంటే కరెంట్ ఫ్లో డైరెక్షన్ యాక్సిస్ గా జరుగుతుంది. ఎలా, హై పొటెన్షియల్ రీజియన్ టు లో పొటెన్షియల్ రీజియన్. ఇలా హై పొటెన్షియల్ రీజియన్ మైనస్ టు ప్లస్. సో ఈ విషయం జాగ్రత్తగా గుర్తుంటే తెలిసిపోయినట్టే. సో మైనస్ టు ప్లస్ ఉంటే మనం అక్కడ పాజిటివ్ సింబల్ వేసుకోవచ్చు. సో ఈ విషయం జాగ్రత్తగా తెలుసుకుంటే లూప్ రూల్ ఈజీ. అదే మనకి ప్లస్ టు మైనస్. సో ప్లస్ టు మైనస్ ఉంటే మనకి అక్కడ నెగిటివ్ సింబల్ వేసుకోవాలి. సో అది ఎందుకంటే మనకి కరెంట్ ఒరిజినల్ కన్వెన్షనల్ కరెంట్ ఫ్లో డైరెక్షన్ కన్నా అది మనకి ఆపోజిట్ లో ఫ్లో అవుతుందని చెప్పడం కోసం. సో ఇక్కడ మనం మైనస్ ఈ తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మనం ప్లస్ ఈ తో రిప్రజెంట్ చేస్తాం. ఎందుకని ఇది ఆల్రెడీ కన్వెన్షనల్ చెప్పిన ప్రకారమే హై పొటెన్షియల్ రీజియన్ నుంచి లో పొటెన్షియల్ రీజియన్ ఫ్లో అవుతుంది. అంటే కరెక్ట్ ఆర్డర్ లో ఫ్లో అవుతుంది. సో అందుకని ఇక్కడ మనం ప్లస్ ఈ వేసాం. అందుకు మైనస్ ఈ లేకుండా ఓన్లీ ప్లస్ ఈ దానికోసం వేయాలి. ఎందుకు, ఇది ఆల్రెడీ ఫ్లో కరెక్ట్ గా జరుగుతుంది. హై పొటెన్షియల్ రీజియన్ నుంచి లో పొటెన్షియల్ రీజియన్ కి ఫ్లో జరుగుతుంది. అందుకని ఇక్కడ మనం ప్లస్ ఈ సింబల్ ని రాసుకుంటాం. అలా కాకుండా రివర్స్ లో ఉంటే మనకి మైనస్ ఈ రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వేరే సర్క్యూట్ తీసుకున్నాం కదా లూప్ 2 లో. ఈ లూప్ 2 నే అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇది పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ మళ్ళీ పాజిటివ్ మళ్ళీ నెగిటివ్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనం ఈఎంఎఫ్ E2 అనుకున్నట్టయితే కరెంట్ డైరెక్షన్ ఇలా తీసుకున్నాం అనుకో, లూప్ కరెంట్ డైరెక్షన్. సో అప్పుడు అది ఏమవుతుంది, మనకి మైనస్ E2 అవుతుంది ఖచ్చితంగా. ఎందువల్ల మైనస్ E2 అని ఎందుకు తీసుకోవాలి కంపల్సరీగా, అది మనం అబ్జర్వ్ చేసినట్టయితే లో టు హై వస్తుంది. లో పొటెన్షియల్ రీజియన్ దాటుకొని హై నుంచి వస్తుంది. అంటే కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్
అదే డిఫరెన్స్. సో ఇక్కడ మనం మైనస్ ఈ తీసుకుంటాం. ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ ఏం చేయాలంటే చూద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మైనస్ సి. నెక్స్ట్ ఈ రెసిస్టర్ దగ్గరికి రావాలి. ఇక్కడ R1. సో ఇక్కడ R1 ని కన్సిడరేషన్ లో తీసుకుందాం. సో ఇక్కడ R1 దగ్గర ఇది మనకి ప్లస్ సింబల్, ఇది మైనస్ సింబల్. సో సైన్ కన్వర్షన్ ఇస్తాం. సో ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూస్ అయినాయి. అలా మొత్తం లూప్ లోనే ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూస్ అయ్యాయి. నేను ఎగ్జాంపుల్ గా I1 తీసుకున్నాను అంతే. రెండు లూప్స్ ఉంటే ఇది I1 అవుతుంది, అది I2 అవుతుంది. కానీ ఎగ్జాంపుల్ లో మనం ఒకే లూప్ తీసుకున్నాం కాబట్టి అయింది. సో ఇది మనకి అకార్డింగ్ టు ఓమ్స్ లా పొటెన్షియల్ డిఫరెన్స్ లో వోల్టేజ్ ఇవన్నీ ఎవరికి ఈక్వల్ అవుతాయి? మల్టిప్లికేషన్ ఆఫ్ కరెంట్ ఇంటూ రెసిస్టర్, అవునా? సో ఇక్కడ మనకు వచ్చింది ప్లస్ ఈ వచ్చింది. ఓకే, మరి ఇక్కడ అకార్డింగ్ టు ఓమ్స్ లా, సో ఓమ్స్ లా వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ ఇవన్నీ చెప్పాలి రెసిస్టర్ దగ్గర. సో అది ఎలా చెప్తాం? V IR అనే విషయం మనకి తెలిసిందే కదా, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ వచ్చే వాల్యూ ఏమో మనకి V1 అవుతుందా? V1 దట్ మీన్స్ I into R1. ఇది మనకి V2 దట్ మీన్స్ I into R2. ఇక్కడ మనకి V3 దట్ మీన్స్ I into R3. ఇలా చెప్పాలనుకుంటున్నారు అనమాట అకార్డింగ్ టు ఏలా ఓమ్స్ లా. సో ఓమ్స్ లాని బేస్ చేసుకుని V1 V2 V3 డిఫైన్ చేస్తాం. సో వాటిలన్నిటిని కూడా కలపమంటున్నారు. కానీ సైన్ కన్వెన్షన్ యూజ్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఏంటంటే మనకి అది చూడండి ప్లస్ నుంచి మైనస్ వస్తుంది అంటే లో పొటెన్షియల్ రీజన్ టు హై పొటెన్షియల్ రీజన్ ఫ్లో అవుతుంది. అంటే కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ కన్నా అది ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. అందుకోసం మనం ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి అక్కడ మనం మైనస్ సింబల్ ని ప్లేస్ చేసుకోవాలి. జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అదే. జనరల్లీ అది చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ లో ప్లస్ కనబడుతుంది కదా, ప్లస్ వేసేస్తే ప్లస్ V1 ప్లస్ V2 ప్లస్ V3 0 అని తప్పమ్మ. అదేంటంటే మనకి సైన్ కన్వెన్షనల్ రూల్ బేస్ చేసుకుని కరెంట్ డైరెక్షన్ కన్నా అది ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది. యాక్చువల్లీ లో టు హై, హై టు లో, బట్ కానీ అది ఆపోజిట్ లో వెళ్తుంది. అందుకోసమని మైనస్ సింబల్ ప్లేస్ చేస్తాం. అంటే మనకి మైనస్ V1 మైనస్ V2 మైనస్ V3 0. వాళ్ళు చెప్పింది అదే కదా, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఈఎంఎఫ్స్ లేదా పొటెన్షియల్ లేదా వోల్టేజ్ డ్రాప్స్ ఇవన్నీ ఈక్వల్ టు 0 అవుతాయి. కానీ ఖచ్చితంగా మనకి క్లోజ్డ్ లూప్, అది ఓపెన్ లూప్ అయితే మళ్ళీ జంక్షన్ రూల్కి వెళ్ళిపోతాం, కరెంట్ రూల్కి వెళ్ళాలి. ఓపెన్ లూప్ అయితే ఖచ్చితంగా మళ్ళీ జంక్షన్ రూల్ ఒక్కటే అవుతుంది, క్లోజ్డ్ లూప్ అవుతుంది. సో అది క్లోజ్డ్ లూప్ కాబట్టి మనం లూప్ రూల్కి వెళ్ళాం. అట్ ద సేమ్ టైం కరెంట్ ఫ్లో కూడా తీసుకుంటాం. సో ఇక్కడ ప్లస్ ఈ మైనస్ V1 మైనస్ V2 మైనస్ V3 0. ఓకే, సో సైన్ కన్వెన్షన్ యూజ్ చేసుకొని హై టు లో కాబట్టి ప్లస్, లో టు హై కాబట్టి మైనస్, మళ్ళీ అగైన్ లో పొటెన్షియల్ టు హై పొటెన్షియల్ కాబట్టి మళ్ళీ మైనస్. అలా ఈ మైనస్ అన్ని తీసుకొని లాస్ట్ కి ఈఎంఎఫ్ V1 ప్లస్ V2 ప్లస్ V3 అని కూడా చెప్పొచ్చు. సో ఈఎంఎఫ్ V1 ప్లస్ V2 ప్లస్ V3 అని కూడా చెప్పొచ్చు. లేదంటే ఈ రూల్ అయినా కరెక్ట్, ఏదైనా కరెక్ట్. సో ఇది మనకి కిర్చాఫ్స్ వోల్టేజ్ రూల్స్ లేదా లూప్ రూల్స్ అని చెప్తాం. సో ఇది మన క్లోజ్డ్ సర్క్యూట్ అయినట్టు. అంటే ఇది మన బ్యాటరీ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ బ్యాటరీకి వచ్చేటట్టు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు, మధ్యలో ఎన్ని ఎలిమెంట్స్ కలుపుకున్నా సరే, అది రెసిస్టర్ అయినా ఇండక్టర్ అయినా కెపాసిటర్ అయినా, మీరు ఏ ఎలిమెంట్స్ కలుపుకున్నా మళ్ళీ ఇనిషియల్ గా బ్యాటరీతో స్టార్టింగ్ మళ్ళీ ఎండింగ్ వచ్చి బ్యాటరీకి ఎండ్. సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడికి వచ్చి ఎండ్. అది మనకి ఖచ్చితంగా క్లోజ్డ్ సర్క్యూట్. అదే ఓపెన్ అయితే కరెంట్ రూల్స్ తీసుకోవాలి. క్లోజ్డ్ కాబట్టి లూప్ రూల్స్ లేదా వోల్టేజ్ రూల్స్ ఫాలో అవుతాం అన్నమాట. సో ఇది చెప్పింది ఏంటంటే ఆల్జీబ్రిక్ సమ్. సో అగైన్ మళ్ళీ అదే డిఫరెన్స్ మళ్ళీ చెప్పుకుంటాం. కానీ సైన్ కన్వెన్షనే జాగ్రత్తగా చూసుకోండి మీరు. ఇది మనకి హై టు లో వెళ్తుంది కాబట్టి ప్లస్, ఇది మనకి లో టు హై వెళ్తున్నట్టు, లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్ వెళ్తున్నట్టు. అందుకని ఇక్కడ మనం మైనస్ తీసుకోవాలి. సో ఇది కూడా మైనస్, ఇది మైనస్. అలా సైన్ కన్వెన్షన్ రూల్ బేస్ చేసుకుని కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది అనమాట. సో ఇలా ఎన్ని లూప్స్ కావాలంటే అన్ని లూప్స్ తీసుకోవచ్చు. కానీ ఇట్ మస్ట్ బి క్లోజ్డ్ సర్క్యూట్ అవ్వాలంతే. ఏ ఎలిమెంట్స్ అయినా సరే అది మనకి రివర్స్ లో మళ్ళీ తిరిగి వచ్చి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికి వచ్చి ఉండాలి. సో ఈ రూల్స్ ని బేస్ చేసుకొని మనం వీట్స్టోన్ బ్రిడ్జ్ ని అన్నోన్ రెసిస్టర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో అప్లికేషన్ ఆఫ్ కిర్చాఫ్స్ లా కూడా చెప్తారు. అప్లికేషన్ ఆఫ్ కిర్చాఫ్స్ లా అని అడిగినా కూడా మనకి వీట్స్టోన్ బ్రిడ్జ్. సో అప్లికేషన్ ఆఫ్ Kirchhoff's laws లేదా
ఇది మనకి డ్రా చేయడం రాంబస్ షేప్ లో డ్రా చేస్తాం. ఇది మనకి బ్రిడ్జ్ షేప్ లో ఉందని చెప్తారు. ఇది మనకి వీట్ స్టోన్ బ్రిడ్జ్ అండి. అది యాక్చువల్లీ వీట్ స్టోన్ అని సైంటిస్ట్. సో ఇక్కడ PQRS ఈ మిడిల్ లో మనం గ్యాలనోమీటర్ ని ప్లేస్ చేసుకోవాలి. సో గ్యాలనోమీటర్ మనకి కరెంట్ సెన్సింగ్ ఎలిమెంట్. కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో న్యూమరికల్ వాల్యూస్ చెప్పాలి. సో ఈ G అంటే మనకి గ్యాలనోమీటర్. సో G అంటే మనకి ఇక్కడ గ్యాలనోమీటర్. సో ఈ గ్యాలనోమీటర్ గురించి సెపరేట్ చాప్టర్ లో టాపిక్స్ ఉంటాయి. సో గ్యాలనోమీటర్ మనం వోల్టేజ్ మెజర్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు, కరెంట్ మెజర్ చేయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. అవి తర్వాత క్లాస్ లో మీకు గ్యాలనోమీటర్ గురించి చాప్టర్ లో డిస్కస్ చేసుకోవచ్చు. సో గ్యాలనోమీటర్ ప్రస్తుతానికి ఈ బ్రిడ్జ్ లో కరెంట్ మెజర్ చేయడానికి యూస్ అవుతుంది. సో టు మెజర్ కరెంట్ అక్విజిషన్ రాస్తున్నాం ఇక్కడ. టు మెజర్ కరెంట్ వాల్యూస్. కరెంట్ వాల్యూస్ మెజర్ చేయడం అంటే ఏంటి? ఆ సర్క్యూట్ లో 1 ఆంపియర్, 2 ఆంపియర్, 3 ఆంపియర్ అండ్ సో ఆన్ ఎన్ని ఆంపియర్స్ కరెంట్ ఫ్లో అవుతుంది న్యూమరికల్ వాల్యూస్ చెప్పడం. ఆ విషయం కూడా అక్కడ రాసాము, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం ఈ మొత్తం సర్క్యూట్ ని బ్యాటరీకి ఇస్తున్నాం. సో సప్లై ఇవ్వాలి కదా మరి. సో బ్యాటరీకి ఇస్తున్నాం. సో ఇక్కడ మనం స్విచ్ ని కూడా కనెక్ట్ చేసుకుంటాం. సో ఇది మనకి K అంటే స్విచ్. సో వీటిని ఆర్మ్స్ అని అంటారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. నేను డార్క్ చేసిన వాటిని ఆర్మ్స్ అని అంటారు. అంటే రెసిస్టర్ ని హోల్డ్ చేయడానికి, రెసిస్టర్స్ ని హోల్డ్ చేయడానికి క్లిప్స్ లాంటివి అన్నమాట. హోల్డింగ్ క్లిప్స్ ని ఆర్మ్స్ అని చెప్తారు. ఇది ఆర్మ్స్. ఇది మనకి ఆర్మ్ 1. సో B అనేది మనకి ఆర్మ్ 2 అలా అన్నమాట. సో C ఒక ఆర్మ్, D ఒక ఆర్మ్. సో ఇక్కడ మనం బ్యాటరీని కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ K అంటే మనకి స్విచ్. ఓకే, ఇదంతా మనకి వీట్ స్టోన్ బ్రిడ్జ్ అరేంజ్మెంట్. సో ఈ వీట్ స్టోన్ బ్రిడ్జ్ అరేంజ్మెంట్ లో ఏంటంటే మనకి రిలేషన్ చెప్తాం అన్నమాట. రెసిస్టర్ల మధ్య రిలేషన్ చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 రెసిస్టర్స్ ఇచ్చారమ్మా. ఆ 4 రెసిస్టర్ లో ఒక రెసిస్టర్ అన్నోన్ వాల్యూ అనుకోవచ్చు. ఆ అన్నోన్ వాల్యూని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా చిన్న రిలేషన్. ఆ చిన్న రిలేషన్ తో మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అంటే మోర్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఇచ్చే కొద్దీ దాన్ని ఒక బ్రిడ్జ్ కింద తీసుకొని ఆ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ లో 4, 5, 6, 7 అలా 8 రెసిస్టర్స్ ఇచ్చారు. ప్రతిసారి మీరు దానికి సిరీస్ క్యాలిక్యులేట్ చేసి ప్యారలల్ క్యాలిక్యులేట్ చేసి క్యాలిక్యులేషన్ కష్టం కదా. సో క్యాలిక్యులేషన్ సింప్లిఫై చేయడం కోసం మనకి వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఫైండ్ అవుట్ చేసాము. ఈ మధ్యలో గ్యాలనోమీటర్ అనే సెన్సింగ్ ఎలిమెంట్ తీసుకొని మనం ఈ 4 రెసిస్టర్స్ ని బ్రిడ్జ్ షేప్ లో తీసుకొని ఆ 4 రెసిస్టర్స్ లో ఒక అన్నోన్ రెసిస్టెన్స్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్యాలిక్యులేషన్ పర్పస్ సింప్లిఫై అవడం కోసం వీట్ స్టోన్ బ్రిడ్జ్. అన్నోన్ రెసిస్టెన్స్ వాల్యూస్ కూడా ఈజీగా చెప్పొచ్చు. సో ఫస్ట్ మెయిన్ యూసెస్ ఏంటంటే అన్నోన్ రెసిస్టెన్స్ వాల్యూస్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం కోసం వీట్ స్టోన్ బ్రిడ్జ్ ని యూస్ చేసుకోండి. సో దానికోసం ఏంటంటే మనం వాటిని 4 రెసిస్టర్స్ ని బ్రిడ్జ్ షేప్ లో, లేదంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక రాంబస్ షేప్ లో కనెక్ట్ చేసుకొని మధ్యలో గ్యాలనోమీటర్ ప్లేస్ చేస్తాం. సో ఆ రెసిస్టర్స్ ని హోల్డ్ చేయడానికి, హోల్డ్ కరెక్ట్ గా ప్లేస్ చేసుకోవడానికి ఆర్మ్స్ ని ప్లేస్ చేస్తాం. సో ABCD అనేవి మనకి ఆర్మ్స్. అయితే AC ఆర్మ్ ప్లేస్ లో బ్యాటరీని స్విచ్ ని పెట్టాలి. BD ఆర్మ్స్ ప్లేస్ లో వచ్చేసి గ్యాలనోమీటర్ ప్లేస్ చేస్తాం. ఆ విషయం చెప్పుకుందాం. సో ప్లేస్ battery in series with the switch, between A and C arms. So A and C arm place లో మనం ఎవరెవరిని ప్లేస్ చేసాం అంటారు? బ్యాటరీ ప్లేస్ చేసాం, సిరీస్ లో స్విచ్ ని కూడా ప్లేస్ చేసుకుందాం. మరి BD ఆర్మ్స్ ప్లేస్ లో, సో BD ఆర్మ్స్ galvanometer is placed. Galvanometer G is placed. So galvanometer ని ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఇందులో మనకి R అనే రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. R అనేది అన్నోన్ రెసిస్టెన్స్ అనుకోండి. సో దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఎలా అయినా సరే. ఇందులో మనకి PQ వాల్యూస్ కలర్ కోడింగ్ బట్టి చెప్పొచ్చు అనుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కలర్ కోడింగ్ అనే టాపిక్ 30% సిలబస్ రిడక్షన్ డిలీట్ అయిపోయింది. బట్ కానీ ఒకసారి జనరల్లీ పైపైన అబ్రివేషన్స్ చెప్తున్నాను, ఒకసారి చూసుకోండి. యాక్చువల్లీ PQ ఏంటంటే రెసిస్టర్స్ మీద డిఫరెంట్ బ్యాండ్స్ ఉంటాయి. ఇలా ఈ రెసిస్టర్ చూడడానికి ఇలా సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది అన్నమాట. వీటి మీద బ్యాండ్స్ ఉంటాయి, కలర్ బ్యాండ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది మనకి ఎల్లో కలర్ ఉంటే, ఇక్కడ మనకి వైట్ కలర్ ఉంది, ఇక్కడ మనకి గోల్డ్ కలర్, అలా డిఫరెంట్ కలర్స్ కనబడతాయి. సో ఆ కలర్స్ ని బేస్ చేసుకొని వీటి వాల్యూస్ చెప్పొచ్చు అన్నమాట. ఆ రకంగా మనం PQ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసామనుకో, ఇక్కడ R వాల్యూ మనం వాల్యూ చేసుకోవచ్చు. ఇక్కడ S మనకి తెలియదు, అన్నోన్ రెసిస్టర్ అన్నమాట. దీని వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు S అనేది మనకి అన్నోన్ రెసిస్టెన్స్, దీని వాల్యూ న్యూమరికల్ వాల్యూ ఎంతో మనకి తెలియదు. 1 ohms 2
ఇచ్చాడంటే సో అదొక సిలిండ్రికల్ షేప్లోనే ఉంటుంది. మీరు కనెక్ట్ చేస్తే అది దాన్ని క్రాస్ చేస్తూ ఉంటే దానికి తగ్గట్టు వాల్యూస్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. అంటే ఈ వాల్యూ కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ P యూజింగ్ కలర్స్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. Q కూడా కలర్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. R రియోస్టాట్ బాక్సెస్ వాల్యూస్ ఉంటాయి. 2 ohms 3 ohms 4 ohms బాక్స్ అని చెప్తారు. రియోస్టాట్ బాక్స్ ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు తెలుస్తుంది. సో రియోస్టాట్ బాక్స్ యూజ్ చేసుకొని R కూడా చెప్పొచ్చు. మరి S వాల్యూ చెప్పలేము అనమాట, అన్నోన్ వాల్యూ. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి వీట్స్టోన్ బ్రిడ్జ్ డెరివేషన్ అంతా చేసుకోవాలి. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కిర్చాఫ్స్ జంక్షన్ రూల్ యూజ్ చేసుకోవాలి, కిర్చాఫ్స్ లూప్ రూల్ యూజ్ చేయాలి. కానీ ఫస్ట్ మనం జంక్షన్ రూల్ యూజ్ చేసుకుందాం, తర్వాత లూప్ రూల్కి వెళ్ళాలి. ఓకే, సో జంక్షన్ రూల్ యూజ్ చేసుకుంటే మనకి ఏంటి, జంక్షన్ అంటేనే కరెంట్లు కావాలి. అవునా, జంక్షన్ రూల్ అంటేనే మనకి కరెంట్ రూల్స్, కానీ లూప్ రూల్స్ అంటే మనకి వోల్టేజ్ రూల్స్. ఆ విషయం ఆల్రెడీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు మనం కరెంట్స్ని డ్రా చేసుకోవాలి, పర్టికులర్గా ఈ కరెంట్స్ని డ్రా చేసుకుంటూ రావాలన్నమాట. సో అది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే PQRS అనే 4 రెసిస్టర్స్ ఉన్నాయి. అందుకోసం 4 కరెంట్, ఇక్కడ I అనే కరెంట్ వస్తుంది. ఎప్పుడైతే ఈ స్విచ్ ఆన్ చేసాం, సో ఎప్పుడైతే మనం ఇలా ఆన్ పొజిషన్లోకి తీసుకొచ్చామో స్విచ్ని, ఇక్కడ కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది. మరి ఇక్కడ సప్లై బ్యాటరీ ఉంది కదా, సో ఇక్కడ ఈ కరెంట్ ఫ్లో ఈ జంక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి, A అనే జంక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి జంక్షన్ రూల్ కాబట్టి ఈ A అనే ఆర్పే మీకు జంక్షన్ కింద పనిచేస్తుంది. సో A అనే జంక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి కరెంట్ స్ప్లిట్ అవుతుంది, I1 కింద I2 కింద స్ప్లిట్ అవుతుంది. సో A అనే జంక్షన్ దగ్గర కరెంట్ I స్ప్లిట్స్ ఇంటూ I1 అండ్ I2. ఓకే, మళ్ళీ B అనే జంక్షన్ దగ్గరికి వచ్చింది. సో ఇక్కడ I1 అనే కరెంట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి IC కరెంట్ కింద స్ప్లిట్ అవుతుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి I3 కరెంట్ కింద స్ప్లిట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ IC కరెంట్ కింద స్ప్లిట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం I3 కరెంట్ కింద స్ప్లిట్ అవుతుంది. ఏ జంక్షన్ దగ్గర, B అనే జంక్షన్ దగ్గర. సో అదే విషయం ఇక్కడ ఒకసారి క్లియర్గా రాసుకుందాం, దాన్ని బేస్ చేసుకొని మనం డిస్కస్ చేద్దాం. So applying Kirchhoff's junction rule లేదా కరెంట్ రూల్. ఓకే, సో ఇక్కడ A అనే జంక్షన్ దగ్గర క్లారిటీగా చూడండి, ఎట్ జంక్షన్ A, ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఎట్ జంక్షన్ A, జంక్షన్ రూల్ దగ్గర జంక్షన్ A దగ్గర చూసుకున్నట్టయితే కరెంట్ I స్ప్లిట్స్ ఇంటూ I1 అండ్ I స్ప్లిట్స్ ఇంటూ I1 అండ్ I2. సో 2 కరెంట్స్ కింద స్ప్లిట్ అవుతాయి. ఓకే, మరి B అనే జంక్షన్ దగ్గరికి వచ్చింది, ఇక్కడ స్ప్లిట్ అయింది, గ్యాలనోమీటర్ కరెంట్ కింద, అక్కడ మనకి I3 అనే కరెంట్ కింద. సో ఎట్ జంక్షన్ B ఇక్కడికి వచ్చిన తర్వాత కరెంట్ I1 స్ప్లిట్ అయింది. సారీ, I1 స్ప్లిట్స్ ఇంటూ I3 అండ్ IC. సో I3 IC కింద స్ప్లిట్ అయింది. సో ఇక్కడ IC అంటే మనకి గ్యాలనోమీటర్ కరెంట్ అని చెప్తారు. సో జంక్షన్ B దగ్గర ఈ రకంగా స్ప్లిట్ అయింది. ఇంకా ఏటొచ్చి, సో జంక్షన్ C దగ్గర జంక్షన్ C, సో ఈసారి జంక్షన్ C దగ్గర కూడా స్ప్లిట్ అవుతుంది. ఎలా, ఇది మనకి I4 కరెంట్ ఫ్లో అవుతుంది, I4. సో ఇలా మనకి జంక్షన్ C దగ్గర స్ప్లిట్టింగ్ కన్నా జంక్షన్ D దగ్గర స్ప్లిట్ చూద్దాం. C దగ్గర లాస్ట్ చూద్దాం. సో జంక్షన్ D దగ్గర కరెంట్ స్ప్లిట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ మనకి I4 కింద స్ప్లిట్ అవుతుంది, I4. సో జంక్షన్ D దగ్గర కరెంట్ స్ప్లిట్స్ అవుతాయి, డైరెక్షన్ జాగ్రత్తగా చూసుకోవాలి. జంక్షన్ D దగ్గర I4 కరెంట్ స్ప్లిట్ అవుతుంది. సో ఇది మనకి IC వాల్యూస్ కింద స్ప్లిట్ అవుతుంది, అది వేరే విషయం. సో ఇది మనకి జంక్షన్ D దగ్గర I4 అండ్ IC రెండు వాల్యూస్ కింద స్ప్లిట్ అయిపోతాయి. ఎట్ జంక్షన్ D, సో జంక్షన్ D దగ్గర కూడా మనకి కరెంట్ స్ప్లిట్ అవుతుంది. ఏ కరెంట్, ఇక్కడ నుంచి వచ్చిన I2 కరెంట్. సో ఈ స్ప్లిట్టింగ్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో కరెంట్ I2 దగ్గర, కరెంట్ I2 జంక్షన్ D దగ్గర 2 కరెంట్స్ కింద మళ్ళీ స్ప్లిట్ అయిపోతాయి, ఒకటేమో I4 ఒకటేమో IC. ఎట్ జంక్షన్ D కరెంట్ I2 స్ప్లిట్స్ ఇంటూ I4 అండ్ IC. లాస్ట్ గా ఇంకా జంక్షన్ C మిగిలింది. సో ఈ జంక్షన్ C దగ్గర ఏమవుతుందంటే 2 కరెంట్స్ అంటే I3 కరెంట్ I4 కరెంట్ మీట్ అయ్యి టోటల్ గా I అనే కరెంట్ కింద స్ప్లిట్ అవుతుంది, సారీ మెర్జ్ అయిపోతుంది, కలిపి వస్తాయి. I3 I4 కలిపి I కింద
జంక్షన్ సి, సో ఈ జంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఎట్ జంక్షన్ సి, సారీ జంక్షన్ సి I3 plus I4 gives I. సో I కరెంట్ మళ్ళీ ఫ్లో అవుతుంది, మళ్ళీ ఇలా స్విచ్ ఆన్ అని. సో ఇదంతా స్విచ్ ఆన్ కండిషన్ లో ఒక్కసారి అవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. జంక్షన్ ఏ దగ్గర ఇది మనకి I1 కింద I2 కింద స్ప్లిట్ అయిపోయింది. మరి జంక్షన్ బి దగ్గర ఎన్ని రకాలుగా స్ప్లిట్ అయింది? IB కింద IC కింద స్ప్లిట్ అయింది. జంక్షన్ డి దగ్గర చూడండి సార్ అబ్జర్వ్ చేయండి, జంక్షన్ డి దగ్గర I4 కింద IC కింద స్ప్లిట్ అయింది. మరి జంక్షన్ సి దగ్గర ఈసారి స్ప్లిటింగ్ కాదు, మెర్జ్ అయింది, కలిసాయి అన్నమాట. ఏమని కలిసాయి? I3 plus I4 is equal to I కింద ఫ్లో అయింది. ఓకే, సో ఆ జంక్షన్స్ అన్ని కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అదంతా మనకి కిర్చాఫ్స్ జంక్షన్ రూల్ లేదా కరెంట్ రూల్స్ అప్లై చేస్తే వచ్చింది. మరి ఆ తర్వాత అప్లై చేయవలసింది